ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు జరిగాయని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. తాజాగా ఈ కేసులో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, డాటా ఎంట్రీ ఆపరేటర్ నరేష్ కుమార్ సహా నలుగురిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాకు చెందిన రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో మంత్రిగా ఉన్న హరీష్ రావుకు డాటా ఎంట్రీ ఆపరేటర్ గా వ్యవహరించిన జె నరేష్ కుమార్, కొర్లపాటి వంశీ, బాలగోని వెంకట్ గౌడ్, ఓంకార్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చూపించారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీగా గోల్మాల్ జరిగిందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గాల్లో ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండానే పెద్ద ఎత్తున చెక్కులు అందించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ కేసులో అరెస్టులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇసుక బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు జరిగాయని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, డాటా ఎంట్రీ ఆపరేటర్ నరేష్ కుమార్ సహా నలుగురిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాకు చెందిన రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో మంత్రిగా ఉన్న హరీష్ రావుకు డాటా ఎంట్రీ ఆపరేటర్ గా వ్యవహరించిన జె నరేష్ కుమార్, కొర్లపాటి వంశీ, బాలగోని వెంకట్ గౌడ్, ఓంకార్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరితో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చూపించారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, మాజీ మంత్రి హరీష్ రావు పేషిలో డేటా ఎంట్రీగా పనిచేస్తున్న నరేష్ కుమార్ నలుగురిని జూబ్లీ పోలీసు అరెస్ట్ చేశారు. అయితే సీఎంఆర్ఎఫ్ సంబంధించిన దరఖాస్తు చేసుకున్న బాధితుల అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి చెక్కులు ఇవ్వకుండా వాళ్ళు ఓన్ గా ఆరైతే ఫిర్యాదు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. దాదాపుగా అంటే ఈ ఒక్కళ్ళే కాకుండా దాదాపుగా చాలా మంది అకౌంట్లకు సంబంధించి వాళ్ళకు వచ్చిన చెక్కులను వేరే పేర్ల మీద వేరే బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి మరి ఈ డబ్బులు కాజేసినట్టుగా కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ దొరికింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ కేసులో హరీష్ రావు పిఏ అంటూ కూడా ఒక్కసారిగా ప్రచారం అయింది. తర్వాత ఇమీడియట్ గా హరీష్ రావు పిఏ కాదు, తర్వాత ఆ పేషీలో అంటే ఈ హెల్త్ పేషీలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి కూడా పోలీసు దాన్ని క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ తో పాటు మరో నలుగురు అరెస్ట్ చేశారు. ఈ నలుగురు కూడా అంటే ఈ ఒక్క అకౌంట్ సంబంధించి కాకుండా ఎవరికైతే ఈ సీఎంఆర్ఎఫ్ ఫండ్ సంబంధించిన చాలా ఎవరికైతే అలాట్ అయినాయో వాళ్ళందరికీ కూడా చాలా మందికి అన్యాయం చేసి వాళ్ళకి చెక్కులు ఇవ్వకుండా ఇస్తామంటూ ఆమె తీసుకొని చివరిగా వాళ్ళు ఓన్ గా వీళ్ళ అకౌంట్ ఓపెన్ వీళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మరి డబ్బులు కాజేశారని చెప్పారు కూడా పోలీసు దర్యాప్తు వెల్లడైంది. దీనికి సంబంధించి జూబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వారు అదుపు తీసుకున్నారు. అంటే ఎంత మేరకు వీళ్ళు ఈ స్కామ్ చేశారు, తర్వాత ఎంతమంది బాధితున్నారు దాని మీద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.